డాక్టర్ గారు, అసలు చెవి అంటే ఏంటి? దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యమైన సెన్స్ ఆర్గాన్స్లో చెవి కూడా ఒకటి. బయట నుంచి సౌండ్స్ కానీ వినికిడి ఏదైతే ఉంటుందో అది కన్నబేరి ద్వారా లోపల హెయిర్ సెల్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి అది సౌండ్ గ్రహిస్తుంది. చెవిలో 3 భాగాలు ఉంటాయి. చెవి బయట భాగము, కన్నబేరి లోపల మధ్య భాగం తర్వాత లోపలికి ఈ బ్రెయిన్ సంబంధించి లోపలి భాగం ఉంటుంది. మెయిన్గా ఇదే ఎనాటమీ చెవుది. చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి, ఇక్కడ హెయిర్స్ ఉంటాయి, దీనిలో సిరమ్నస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుంచి వచ్చేదే మనకు వ్యాక్స్ అంటే గులిమి. ఒక్కొక్కసారి మనము ఇయర్ బడ్స్ అలా పెట్టడం వలన లోపలికి వెళ్ళడము, తర్వాత జమ్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది. తర్వాత కర్ణబేరి, ఈ సౌండ్ అనేది ఈ కర్ణబేరికి ఫస్ట్ తాకి తర్వాత చిన్న చిన్న ఎముకల ద్వారా మెదడుకు వెళ్తుంది. ఆ హెయిర్ సెల్స్ అనేటివి మెదడుకు ఏదైతే ఉంటాయో కనెక్టెడ్గా ఉండి లోపలికి ఆ సౌండ్ వినికిడి అనేది లోపల వినిపిస్తుంది. మన చెవి ఎలా అయితే పనిచేస్తుందో ఇది నార్మల్గా మనకు ఇలా చూసుకోవచ్చు.